హాయ్ వెంకటేష్, ఎలా ఉన్నావు? హాయ్ రవి. యా, బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. ఆల్ గోయింగ్ గుడ్ అయితే. సో ఈ ఫార్మాట్ థింగ్స్ ఆల్రెడీ మనం మాట్లాడాం కదా. సో యా. బేసిక్ థింగ్, లైక్ ఆల్వేస్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అంటే, ప్రస్తుతం వెంకీ ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, కెరియర్ పరంగా, లైఫ్ పరంగా ఏం చేస్తున్నావు అనేది జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వు. ఓకే. ఓకే. యా, నేను వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా. ఓకే. సో ఇక్కడే వర్క్ చేస్తున్నా యాజ్ ఎ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓకే. ఫ్రమ్ పాస్ట్ 12.5 years. ఓకే. అంటే బీటెక్ తర్వాత ఎంటెక్ చేసి ఆ తర్వాత జాబ్ స్టార్ట్ చేశాను అనమాట. అప్పటికి ఎంటెక్లోనే క్యాంపస్ వచ్చింది. ఓకే. సో ఓకే. అక్కడి నుంచి ఫస్ట్ పూణేలో వర్క్ చేశాను ఒక 3.5 years. ఓకే. ఆ తర్వాత హైదరాబాద్ మూవ్ అయ్యాను. ఓ. సో అది ఓకే. మొత్తం అంతా సాఫ్ట్వేర్లోనే. ఓకే. ఓకే. వెంకి, నువ్వు ఎంటెక్ ఎక్కడ చేసింది? ఎన్ఐటి తిరుచిరాపల్లి. ఓహ్! ఎన్ఐటి తిరుచిలో చేసావా? ఓకే. ఓకే. యా. నాకు టచ్ లేదు. నేను డైరెక్ట్‌గా వెళ్ళిపోయాము బీటెక్ తర్వాత సాఫ్ట్‌వేర్‌లోకి అనుకున్నానన్నమాట. ఓకే. 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 ఎన్ ఓకే. సో, అప్పుడు ఎంటెక్ చేయడానికి అంటే సాఫ్ట్‌వేర్‌లోనా ఎంటెక్ చేసావా? లేకపోతే మన ఎలక్ట్రికల్ సైడ్ ఆఫ్ ద థింగ్స్‌లో చేసావా? ఎంటెక్ పవర్ ఎలక్ట్రానిక్స్లో చేశాను. ఓకే. ఓకే. రామరాజుతో పాటేనా? మీరిద్దరే కలిసే అనుకుంటా కదా యా, చేసింది? యా. సేమ్ కాలేజ్. తను పవర్ సిస్టమ్స్లో, నేను పవర్ ఎలక్ట్రానిక్స్. ఓకే. 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 నైస్. నైస్. దాని తర్వాత ఇట్లా సాఫ్ట్‌వేర్ వచ్చావు. సో, ఇప్పుడు స్టార్టింగ్ జాబే ఎన్ఐటీ తిరుచి నుంచి నీకు డైరెక్ట్ పూణే వచ్చిందా పోస్టింగ్? ఫస్ట్ యా, పోస్టింగ్? యా. పూణే పూణే. క్యాంపస్లో ప్లేస్ అయిన తర్వాత వాళ్ళు పూణే ఇచ్చారు పోస్టింగ్. ఓకే. ఓకే. సో, ఎలా అనిపించింది ఫస్ట్ టైం పూణే అంటే? ఓకే. అవుట్ ఆఫ్ స్టేట్ నీకు ఆల్రెడీ అలవాటైపోయి ఉంటుంది. ఎందుకంటే తిరుచి వెళ్ళినప్పటికే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండుండదు కదా యా, అక్కడికెళ్ళి. యా. ఫస్ట్ ఇక్కడ మనం భీమవరంలో అయిన తర్వాత అక్కడ తిరుచికి వెళ్ళాం కదా. సో ఓకే. అక్కడ ఇనిషియల్గా అంటే ఐ మీన్ అది క్యాంపసే కాబట్టి అంత డిఫరెన్స్ అనిపించలే. ఓకే. బికాస్ అన్ని విత్ ఇన్ ద క్యాంపసే కదా. సో బయట ఎక్కడ రూమ్స్ లో కానీ అట్లా కాదు, హాస్టల్ ఇట్లా. ఓహో! హుహు. మొత్తం ఎన్ఐటీలో విత్ ఇన్ ద క్యాంపస్ లో అనమాట. ఓకే. ఓకే. తర్వాత పూణేకి వెళ్ళినప్పుడు అదే ఆల్రెడీ 2 years అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నాను. సో యా, డిఫరెన్స్ ఏం కనిపించలే. ఓన్లీ థింగ్ ఇనిషియల్ గా సమ్ లాంగ్వేజ్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా. అవునవును. అది హిందీ హిందీ అక్కడ ఎక్కువ మరాఠీ అవును. లోకల్ లాంగ్వేజ్. ఆహా! హిందీ కూడా మేనేజ్ చేసేయచ్చు. ఓకే. 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 నైస్. నైస్. సో, ఈ సాఫ్ట్‌వేర్ పరంగా ఎళ్ళినప్పుడు స్టార్టింగ్ నీకు ఇంటర్వ్యూలో చూసేప్పటికి నువ్వు సెపరేట్‌గా సాఫ్ట్‌వేర్‌కి ప్రిపేర్ అయ్యావా? లేకపోతే పవర్ ఎలక్ట్రానిక్స్ ద్వారా దాని క్వెషనింగ్ లేదా కొన్ని బేసిక్స్ ఇన్ సాఫ్ట్‌వేర్ ద్వారా నీకు క్యాంపస్ సెలక్షన్ అయిందా? స్పెసిఫిక్ గా సాఫ్ట్వేర్ లాంటిది ఏం ప్రిపేర్ అవ్వాలి క్వశ్చన్స్ కానీ. మామూలుగా వాళ్ళు ఆప్టిట్యూడ్ అవి చెక్ చేస్తారు. ఓకే. అండ్ క్వశ్చన్స్ ఇన్ జనరల్ పవర్ ఎలక్ట్రానిక్స్ లోనే ప్రాజెక్ట్ మనం ఆ సెకండ్ ఇయర్ చేసే ప్రాజెక్ట్ మీద కొంచెం చెప్పమంటారు. ఓకే. ఓహ్! సో నేను చేసింది మైక్రో కంట్రోల్ బేస్. సో అది కూడా కొంచెం లైక్ ప్రోగ్రామింగ్ టైపే కాబట్టి ఓకే. వాళ్ళు ఆహా! దాని మీద క్వశ్చన్స్ అడిగారు అంతే. ఓకే. ఓకే. నైస్. వెంకీ, ఇంకోటి నీకు సాఫ్ట్‌వేర్ ఎళ్ళినప్పటికి స్టార్టింగ్‌లో ఏమన్నా ఛాలెంజెస్ లాగా ఏమైనా అనిపించిందా? అంటే జాబ్‌లో చేరడం నువ్వు ఎలాగా అంటే టెస్టింగ్ ఫీల్డా? డెవలప్‌మెంటా? డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయి గదా! దేంట్లో స్టార్ట్ అయ్యావు? ఇప్పుడేం చేస్తున్నావు? యా. సో ప్లేస్ అయిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఒక 6 months. ఓకే. అండ్ డెవలప్మెంట్లోనే వచ్చింది. ఓకే. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఒక 3 months ఏమో ఆన్ జాబ్ ట్రైనింగ్ లాగా అనమాట. ఒక ప్రాజెక్ట్ ప్లేస్ చేసి హుహు. డెవలప్మెంట్లోనే ఓకే. స్టార్టింగ్ లైక్ ఈఎక్స్టీజేఎస్ అదొక ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్. హుహు. ఈఎక్స్టీజేఎస్ జావా ఇవన్నీ చేసేవాడిని అనమాట. హుహుహు. సో అదే ఇప్పటికి కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపరే. హుహు. కానీ ఫ్రేమ్వర్క్స్ డిఫరెంట్ డిఫరెంట్ మారుతూ వచ్చినాయి అనమాట. లేటెస్ట్ అప్డేట్ అవుతా అప్పుడు ఈఎక్స్టీజేఎస్ అని అవుతాయి, హుహు. ఎక్స్టెండెడ్ జావా స్క్రిప్ట్. దాని తర్వాత కాస్త కొన్ని రోజులు యాంగులర్లో చేసా. ఇప్పుడేమో రియాక్ట్ మీద చేస్తున్నా, రియాక్ట్ జేఎస్. ఓకే. ఓకే. సో, వాటిలో కంటిన్యూయస్ లెర్నింగ్ ఉంటా ఉండిద్దా వెంకీ? అంటే కొత్త కొత్తవి అప్‌గ్రేడ్ అవుతా ఉండాలా నువ్వు చేసే వర్క్ బట్టి, ప్రాజెక్ట్స్ బట్టి, లేదా పాత నేర్చుకుందే దాని ఎక్స్‌పీరియన్స్‌నే యూజ్ చేసుకొని చేస్తున్నావా? యా, డెఫినెట్లీ ఎప్పటికప్పుడు మనం టెక్నికల్ అప్డేట్ బట్టి మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే. ఇప్పుడు మనం ఇప్పుడు చేసేది కరెంట్లీ రియాక్ట్ జేఎస్
అప్డేటెడ్ ఫ్రేమ్వర్క్. అట్లా అని మనం ఇదే కంటిన్యూ అవుతుందని కూడా గ్యారంటీ ఇవ్వలేము. హుహుహు. సో ఏది కొత్తగా వస్తే అది మనం నేర్చుకుంటాం. సెల్ఫ్ లెర్నింగ్ ఫస్ట్. జాబ్లో ఎట్లయినా అది డైరెక్ట్గా యూజ్ చేయలేం, కానీ మనం అప్డేట్లో ఉండాలి ఎప్పటికప్పుడు. సెల్ఫ్ లెర్నింగ్ మనకి వెబ్లోనే దొరుకుతాయి కదా చాలా కోర్సెస్, ఇవన్నీ యూడెమీ ఇవన్నీ. కరెక్ట్. కరెక్ట్. అవునవును. సో, ఆన్‌లైన్ కోర్సెస్‌లో నువ్వు సెల్ఫ్ లెర్నింగ్ చేసుకునేవాడా? ఏమైనా కొత్త టెక్నాలజీకి అప్‌గ్రేడ్ అయ్యేప్పుడు? యా యా సో నేను ఇదివరకు ఎక్స్‌పీఎస్ చేసేటప్పటికి ఒక 5 ఇయర్స్ చేశాను దాని మీద. ఓకే. ఆ, అది అప్పటికే కొంచెం ఇంకా అవుట్డేటెడ్ అయిపోయింది. హుహు. ప్లస్ అది లైసెన్స్ ప్రొడక్ట్ అన్నమాట, లైసెన్స్ ఫ్రేమ్వర్క్. ఓకే. సో అది కొంచెం యూసేజ్ కూడా తగ్గిపోయింది. సో ఆపర్చునిటీస్ కూడా ఇంక తగ్గిపోతాయని చెప్పి ఆ, నేనే ఉడెమీలో కోర్సెస్ చేసి అని రియాక్ట్ చేసి అవి నేర్చుకుని హ్మ్. ఆ తర్వాత రియాక్ట్ చేసిన జాబ్ మారాను అనమాట. ఓకే. డైరెక్ట్గా జాబ్ రియాక్ట్ చేసిన ప్రాజెక్ట్ వచ్చింది, దాని మీద వర్క్ చేస్తున్నాను. నైస్. నైస్. ఇంట్రెస్టింగ్. ఎట్లా ఇప్పుడు హైబ్రిడ్ మోడలా? లేకపోతే ఎట్లా వెంకీ ఆఫీస్‌లో? ఇప్పుడు ఆఫీస్కి రమ్మన్నారు. లాస్ట్ 4.5 years వర్క్ ఫ్రమ్ హోమే. ఓకే. మధ్యలో స్టార్ట్ ఇయర్స్ హైబ్రిడ్ మార్చారు లాస్ట్ ఇయర్. ఇప్పుడేమో 5 day వర్క్, అంటే 1 day వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చు ఆప్షన్, ఓకే. వీక్లో 1 day. ఓకే. ఓకే. నైస్. అట్‌లీస్ట్ హైదరాబాద్‌లో అట్‌లీస్ట్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి అంత ప్రాబ్లమ్ ఉండదనుకుంటా. బెంగుళూరు లాగా టూ మచ్ ఉండదనుకుంటున్నాను నేను. మెట్రో యా ఉంటాయి కాబట్టి కొంతవరకు బెటరే అనుకుంటా. ఓకే. యా అంటే దగ్గరలో తీసుకోవచ్చు ఓకే. వీళ్ళు, ఓకే. దాన్ని బట్టి. మరీ దూరంగా ఉండవు. ఇక్కడ అంతా ఐటీ అంతా ఒక సైడ్ ఉంటుంది ఇంచుమించుగా, హ్మ్. ఎక్సెప్ట్ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ వేరే చోట అదర్ అండ్ అదర్ సిటీ ఉంటాయి, కానీ మిగతా అన్ని మాదాపూర్, గచ్చిబౌలి, ఇన్ అండ్ అరౌండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్ని దగ్గరలోనే ఉంటాయి. ఓకే. 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 బాగుంది వెంకీ. సో, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలప్ చేసేవాళ్ళు ఇప్పుడు మన కాలేజీలో చదువుతున్నారు అనుకో, ట్రిపుల్ ఈ గాని లేకపోతే వేరే బ్రాంచ్ వాళ్ళు గాని, సాఫ్ట్‌వేర్ ప్రొఫైల్‌కి ఎళ్ళాలి లేకపోతే ఒక డెవలపర్‌గా తీసుకోవాలి అంటే, వాళ్ళకి నువ్వేమన్నా ఇన్‌సైట్స్, ఇంపార్టెంట్ పాయింటర్స్ ఏమైనా చెప్తావా? ఏదైనా చేస్తే అంటే బెటర్‌గా హెల్ప్ అవ్వడము, లేదా నీకు ఇనీషియల్‌గా ఏదైనా ట్రబుల్‌గా ఫీల్ అయింది. అది ఒకటి చేసుంటే స్టార్టింగ్‌లో నాకు ఈజీగా హెల్ప్ అయ్యేది. ఓవర్ ది ఎక్స్‌పీరియన్స్ నువ్వు లెర్న్ చేసింది ఏమైనా ఉండేది? స్పెసిఫిక్గా సాఫ్ట్వేర్కి ఏ డిఫరెంట్గా ఏం లెర్న్ చేయగలదు. ఓకే. మనం చేసేదే మెయిన్ లాజికల్ థింకింగ్ అవి ఉండాలి బేసికలీ. ఓకే. అది లాంగ్వేజ్ ఏదైనా సరే, ఓకే. అంటే ఇప్పుడు ఉందనుకో లాంగ్వేజ్, ఇప్పుడు ఏదైనా కొత్తది వర్క్ చేస్తున్నా సరే మనకంతా ఇంటర్నెట్లోనే అవైలబుల్ ఉంటుంది. గూగుల్ చేస్తే హ్మ్. ఆ సింటాక్స్లు అవన్నీ వచ్చేస్తాయి. ఓహ్! కానీ బేసికల్గా ఆ లాజికల్ థింకింగ్ అంటే ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది థింకింగ్ నేర్చుకుంటే సరిపోద్ది. ఓకే. ఓకే. అంటే అండ్ ఓవరాల్గా ఆన్ హై లెవెల్ ఆ ఫ్రేమ్ వర్క్ ఎలా వర్క్ అవుద్ది అనేది ఈజీ. వన్స్ ఒకసారి మనకి బేసిక్స్ ఓకే వెంకీ. ఆఫ్ డెవలప్మెంట్, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఉందనుకో, ఓకే. హెచ్టిఎంఎల్, జావాస్క్రిప్ట్, సిఎస్ఎస్ అవి బేసిక్స్ అన్నమాట. హుహుహు. దాని మీదే అన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, ఎక్స్జేఎస్ కానీ, యాంగులర్ కానీ, రియాక్ట్ కానీ. సో ఈ ఓకే. బేసిక్స్ ఫస్ట్ స్ట్రాంగ్గా నేర్చుకుంటే ఏదైనా చేయొచ్చు. దాని ఓహ్! తర్వాత కొన్ని కొన్ని సింటాక్స్ల వే ఆఫ్ డూయింగ్ మారుతుంది, కానీ హుహుహు. అండర్లైన్ సేమ్ ఉంటుంది. ఓకే. సో, మెయిన్ కోర్ లాజిక్ బావుండాలి. దానిపైన ఫండమెంటల్‌గా ఉండే కోర్ బా నేర్చుకుంటే అప్‌గ్రేడ్ అవ్వడం అనేది మరీ అంత పెద్ద ఛాలెంజ్ గాదు. మనం స్లోగా నేర్చుకొని కొంచెం అప్‌గ్రేడ్ అవ్వడం చేసుకోవచ్చు. కానీ ఫండమెంటల్స్ బావుండాలి. ప్లస్ లాజికల్ థింకింగ్ ఎబిలిటీ అనేది ఉంటే డెవలపింగ్‌కి బాగా యూజ్ అవుద్ది అని చెప్పి అంటున్నావు. అంతే గదా వెంకీ? యా 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 అంతే. ఓకే. ఓకే. కూల్. కూల్. బావుంది. సో, ఓకే. ఇప్పుడు మీకు ఫ్యామిలీలో పిల్లలున్నారు. ఒక బాబు అనుకుంటా గదా! చెప్పినట్టు. యా ఒక అబ్బాయి 5 years old. ఓకే. 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 ఇప్పుడు ఎల్‌కేజీయా? యూ యూకేజీ అనుకుంటా. ఇదే ఇప్పుడు ఎల్కేజీ అవుతుంది, అయిపోతుంది ఈ మంత్. ఓకే. ఓకే. నైస్. నైస్. నైస్ వెంకీ. సో, బావుంది. ప్లస్ నీకు ఇప్పుడు ఎంటెక్ చేసేప్పుడు బీటెక్ తర్వాత ఎంటెక్ చేసినప్పుడు గేట్ త్రూనే కదా ఎన్ఐటి తిరుచి అది చేసుకుంది అవును కూడా. సో, అవునవును. సో ఆ టైంలో నీకు ఎలా ఉండింది? అంటే జాబ్ ప్రాస్పెక్ట్ సాఫ్ట్వేర్ ముందరే అనుకున్నావా? లేకపోతే కోర్ సైడ్ వెళ్దామా? లేకపోతే యువర్ ఓపెన్ టు బోత్ ఆఫ్ దెమ్? ఎనీథింగ్ థింకింగ్ వైజ్ ఏదైనా నాకు ఓకే అనే టైప్‌లో చూసుకొని. ఐ వాజ్ ఓపెన్, అంటే నాకు స్పెసిఫిక్గా ఇదే అని ఏం లేదు. ఓకే.
ఆహ్, నీకు తెలుసుగా ఆ టైంలో మనకి రిసెషన్ వచ్చి కరెక్ట్. తగ్గింది. జాబ్ ఆపర్చునిటీస్ అయి తగ్గినాయి. అవును. సో, ఐ థాట్ ఐ మీన్ ఎంటెక్ చేద్దాం. స్పెషలైజేషన్ కొంచెం అంటే కొంచెం ఎక్స్‌పోజర్ కూడా ఉంటది కదా! కరెక్ట్. మంచి కాలేజ్ ఇంకా మంచి కాలేజ్‌కి అవును. ఎళ్లి ఎట్లా ఉంటది ఇయన్నీ చేద్దామని అప్పుడే ఆ తర్వాత ఆలోచిద్దాం అనుకున్నా. అంటే ఏ ఫీల్డ్‌లో సెట్ అవుతదని. హుహుహు. నైస్. నైస్. అండ్ అదే అప్పుడు గేట్ ర్యాంక్ కూడా వచ్చింది. సో, ఐ థాట్ కరెక్ట్. ఓకే. చూద్దామని ఇంకా అవును. అంటే ప్లస్ మామూలుగా ఏందంటే గేట్ ర్యాంక్ కోర్ సైడ్ కొట్టి ఎన్ఐటీస్‌లో తెచ్చుకోవడం అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు. జనరల్‌గా. యాహ్! కోర్ స్ట్రాంగ్ ఉంటేనే వస్తది. లేకపోతే అంత రాదు. ఎన్ఐటీ, తిరుచి అలాంటి కాలేజెస్‌లో. అక్కడ నుంచి యాహ్! మళ్ళీ డీటూర్ కదా సాఫ్ట్‌వేర్ ఎళ్లి తీసుకోవడం. అక్కడ ప్లేస్‌మెంట్ అవును. ఇటు తీసుకొని ఎళ్ళేసేది. బట్ నీ ఓపెన్‌నెస్ వల్ల లేదా నీకు పై బ్యాక్‌గ్రౌండ్‌లో కోర్ లాజికల్ థింకింగ్ మీద బేస్ అయ్యి ఎళ్ళవడం వల్ల పెద్ద చేంజ్‌లో ఈజీగానే అడాప్ట్ అయ్యావంట. అంటే నీకు స్టార్టింగ్‌లో స్ట్రగుల్ లాగా ఏమి అనిపియలేదా? అదే కోర్ ఉన్నాను. ఇటు సాఫ్ట్‌వేర్ ఎళ్ళాను. నాకు కష్టంగా ఉంది అలా ఏమి అనిపియలేదా? ఆ ట్రైనింగ్ దాని తర్వాత గాని ఇలాగ వేరే వాళ్ళు ఆహా! కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తారు కదా! ఇంకొంచెం వాళ్ళకి ఈజీగా ఉంటది కదా! ఫాస్ట్‌గా జావా ప్రోగ్రామింగ్, సి అయన్నీ చేసుకొని వచ్చి ఉంటారు కదా! నువ్వు నేర్చుకొని ఉండవు కదా! ఆ టైంకి. యాహ్! అదే ఐ వాస్ ఓపెన్ అంటే ఆ టైంకి ఏదైనా పర్లేదు ఆహ్, నేర్చుకోవచ్చు అన్న థాట్ ఉండేదన్నమాట. ఓహ్! సో, దానివల్ల ఇప్పుడు కొత్తగా మనం మ్యాథ్స్ మనం సి ప్లస్ ప్లస్ చేస్తాం ఇంజినీరింగ్‌లో. కరెక్ట్. దాని తర్వాత సాఫ్ట్‌వేర్ కోడింగ్ అంతేం ఉండదు కదా! అవును. సో, ఇక్కడికొచ్చాక ఏదైనా నేర్చుకునేది మనం నేర్చుకోవడానికి ఓపెన్‌గా ఉండాలి. అంతేగాని నాకొచ్చిందే చేయాలంటే అది ఒక వే. అవును. ఆహ్, సమ్ టైమ్స్ కొంచెం మందికి ఒ ఒ వాళ్ళకి అదే కావాలనుకుంటారు. హుహు. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్. కరెక్ట్. కరెక్ట్. అవును. సో, ఓపెన్‌గా ఉండడం వల్ల నీకేం అంత స్ట్రగుల్‌గా అనిపియలేదు. ఈజీగానే కోపప్ అయిపోయి నేర్చుకునేసి సక్సెస్‌ఫుల్‌గా 12 ఇయర్స్ ఆఫ్ కెరియర్ సాఫ్ట్‌వేర్‌లోనే గ్రో చేసుకుంటూ వచ్చావయితే. నైస్. యాహ్! యాహ్! నైస్. నైస్ వెంకీ. హ్మ్. అండ్ కమింగ్ అంటే ఇప్పుడు నీ కరెంట్ థింగ్స్ గురించి చెప్పావు. ఇప్పుడు మనం ఎస్ఆర్‌కేఆర్ కాలేజ్‌లోకెళ్తే నీకు గుడ్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా? మంచి మెమరీస్ షేర్ చేసుకునేదానికి మన ఎస్ఆర్‌కేఆర్ కాలేజ్‌లో? మెమరీస్ యాహ్! కాలేజ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. మనం ఇక్కడికొచ్చాక మళ్ళీ డెఫినెట్‌గా దాన్ని మిస్ అవుతాం. హ్మ్. అండ్ ఫస్ట్ ఇయర్ చూసుకుంటే అన్ని బ్రాంచ్‌లు కలిపి సెక్షన్స్ ఉండేవి కదా! అవునవును. ఆ తర్వాత ట్రిపుల్ ఈకి మారడం. అవును. సో, యాహ్! అదొక లెర్నింగ్. ఇంకా మధ్యలో ఈవెంట్స్ కండక్ట్ చేయడం. హ్మ్. నాకైతే మంచి మెమరీ 2 థింగ్స్ వెంకీ బాగా గుర్తుండిపోయింది నీదైతే. మనము అప్పుడు ఒక స్కిట్ చేసాం. హ్మ్. ట్రిపుల్ టేకో ఏదో చేసాం. అప్పుడు నువ్వు దాంట్లో మంచిగా చిరంజీవి లాగా చేసి మీమ్ లాగా చేసావు కదా! మనం చేసిన స్కిట్‌కి అప్పుడు సప్లీ గురించి చేసావు. కరెక్టేనా? యాహ్! కరెక్టే కదా! అవునవును. కరెక్ట్. అప్పుడు చేసావు అసలు. ఆ బేస్ అయన్నీ గూడా సేమ్ చిరంజీవి ఎలా చేస్తారో ఆ టైప్‌లో చేసావంట. అంటే మెయిన్ థింగ్ బాగా సర్ప్రైజింగ్ ఏమొచ్చిందంటే నీదొకటి ప్లస్ నందన్‌దొకటి. ఆ! నీదేందంటే చూడంగానే అంటే బేసిక్‌గా చూస్తే పర్సనాలిటీ బట్టి మేము సెట్ చేసి పెట్టుకున్నాం. ఓకే. ఇతను దీనికి సెట్ అవుతాడు. దీనికి సెట్ అవుతాడు అని చెప్పేసేసి. కానీ ఇఫ్ యూ లుక్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్ నువ్వు ఆ వాయిస్ మాడ్యులేషన్, ఆ డైలాగ్ డెలివరీ చేసినప్పుడు మాత్రం అందరం సర్ప్రైజ్ అయ్యాం. చెప్పిన దానికి. అంటే మనం ఎక్కువ ఎక్కువ కూడా ప్రాక్టీస్ చేయలేదు కదా! ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ప్రాక్టీస్ చేసుకొని అందరం కలిసి స్కిట్ ఏసాం కదా! డైరెక్ట్‌గా అక్కడ స్టేజ్ మీద కూడా. సో, యాహ్! అదొకటి. ఇంకొకటి ఏందంటే అప్పుడు నువ్వును ప్రతాప్ ఇద్దరు నీది కూడా పల్సరే అనుకుంటా కదా బండి? అవును. అప్పుడుండేది. లాస్ట్ ఇయర్. యాహ్! ఆ! సో, ఆహ్, అప్పుడు అంటే కాలేజీలో ఉన్నప్పుడు నీది ప్రతాప్‌ది ఇద్దరిది పల్సర్ బైకే ఉండేది. నాకు ఎందుకో మీ ఇద్దరి దగ్గర చూసిన తర్వాత ఆ బైకే నచ్చేది. నేను అప్పుడంతా బైక్ తీసుకోలేదు గానీ, జాబ్ అయిన అంటే జాబ్ స్టార్టింగ్‌లో నేను బైక్ తీసుకోవాలనుకున్నప్పుడు వేరే మోడల్స్ వచ్చినా, నా మైండ్‌లో అదే ఫిక్స్ అయిపోయింది. నేను ఫస్ట్ బైక్ తీసుకుంటే పల్సరే తీసుకుంటానని చెప్పి తీసుకున్నా. యాహ్! సో, అవ్ అదొకటి మంచి మెమరీ ఉండింది. సో, అలాగా ఉండేది. సో, ఇంకోటి నీకు ఈ ఆహ్, కాలేజీలో మంచిగా నీకు నచ్చిన యాస్పెక్ట్స్ గాని ఏమున్నాయి మన కాలేజీలో? నీకు
బాగా ఏదైనా బాగా టచింగ్‌గా గాని, లేకపోతే నీకు బాగా హెల్ప్ అయింది లైఫ్‌లో గాని ఏమైనా ఉన్నాయా? కాలేజ్‌లో అంటే ఫస్ట్ థింగ్ అయితే మనకి ఫ్రెండ్‌షిప్పే గుర్తొస్తది ఏదైనా సరే. ఓకే. ఐ మీన్ ఫ్యూ ఆస్పెక్ట్స్ లైక్ షేరింగ్ ఆ టైప్. ఓకే. మన రూమ్‌లో ఉండుడే ఫస్ట్ టైమ్ అది అంటే ఇంతకుముందు హాస్టల్‌లో ఉన్నోళ్ళకి ఓకే గానీ ఇండివిడ్యువల్‌గా మన రూమ్‌లో ఉండి రూమ్‌కి అన్ని కావాల్సిన సెటప్ చేసుకొని కరెక్ట్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ మనకి లెర్నింగ్ అనమాట. అవును. అదే అది తర్వాత మనకి అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినా ఇబ్బంది పడకుండా ఇవన్నీ హెల్ప్ చేసింది. అవునవును. కరెక్ట్. కరెక్ట్. మీ రూమ్ కూడా చాలా నీట్‌గా పెట్టుకునేవాళ్ళుగా. నువ్వు, సత్య రాజేష్ వీళ్ళందరూ కూడా చాలా ఆహ్, నీట్‌గా పెట్టుకుంటా ఉండేవాళ్ళు కదా! రూమ్ అంతా కూడా. నాకు ఆ, గుర్తుంది. నైస్. నైస్ వెంకీ. సో, ఇంకొకటి యాస్పెక్ట్ నేను మామూలుగా అడగాలనుకున్న పాయింట్ ఏందంటే ఆహ్, ఏదన్నా ఎవరికీ తెలియని ఏమైనా సీక్రెట్ ఇన్సిడెంట్ ఏమన్నా షేర్ చేసుకోగలదా మన కాలేజ్ డ్యూరేషన్‌లో జరిగిన దాంట్లో? సీక్రెట్ ఇన్సిడెంట్స్ ఏముండవు. ఏదైనా ఆ, ఫన్ ఇన్సిడెంట్ గాని, ఏదైనా జస్ట్ హ్యాపెన్ దట్ నో నోస్ ఆర్ నాట్ మెనీ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్. కొద్దిమందికి తెలుస్తుంది. అంత ఇన్సిడెంట్స్ అయితే మనకేముండవు బేసికలీ. ఆ! అంత ఫస్ట్ బెంచ్ లో కూర్చుని అంతే కదా. అవును. కరెక్టే. ఇంకోటి క్రికెట్ మీద కూడా నీకు మంచి ఇంక్లినేషన్ ఉంది అనుకుంటా. క్రికెట్ టీంలో కూడా ఉండినావు అనుకుంటా వెంకీ. మన త్రిబుల్ ఈ టీంలో నువ్వు. లేదు జస్ట్ ఏదో ఒక మ్యాచ్ సరదాగా ఆడింది తప్ప ఆ, మనకంటే మా బంచ్ ప్లేయర్స్ ఉంటారు. ఓకే. 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 నైస్ వెంకీ. ఇంకా వచ్చేసేసి ఇప్పుడు కాలేజు ఇది ఓకే. ఇప్పుడు నువ్వు బార్న్ అండ్ బ్రాటప్ ఎక్కడ? అసలు మీ పేరెంట్స్ నీ బార్న్ అండ్ బ్రాటప్ ఎలా వచ్చి ఎస్ఆర్కేఆర్‌కి ఎలా వచ్చావు? నేనైతే మాది అమలాపురం దగ్గర ఊరు, ఓకే. సాంతకూరు అని విలేజ్. ఓకే. అండ్ మా పేరెంట్స్ అంతా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. ఓకే. అక్కడి నుంచి నేను చదివింది స్కూలింగ్ అంతా మోస్ట్లీ కాకినాడ. కాకినాడ. ఓకే. ఓకే. ఆహా! ఇంటర్ కూడా ఆదిత్య కాకినాడ. ఓకే. నాకు కాకినాడ నుంచి వచ్చేవారు నాకు తెలిసుండిందనమాట. నాకు తెలీదు అమలాపురం అది. ఓకే. హుహు. నేటివ్ అక్కడే కానీ కాకినాడ షిఫ్ట్ అయిపోయాను తర్వాత. ఓకే. ఓకే. ఆ, అక్కడ ఇంటర్ ఆదిత్య దాని తర్వాత ఇక ర్యాంక్ని బట్టి ఆ, ఇంకొన్ని కాలేజెస్ అప్పుడు హ్మ్. గీతము, గాయత్రి, హుహు. ఎస్ఆర్కేర్, ఆ మూడట్లో ఏదో ఫిక్స్ అయ్యాను అనమాట. హుహుహు. సో అప్పుడు నాకు ర్యాంక్ వచ్చి 5225. అవును. దానికి గాయత్రిలో మెకానికల్, ఎస్ఆర్కే ట్రిపుల్ ఈ వచ్చింది. ఓకే. సో ట్రిపుల్ ఈ ప్రిఫర్ చేసి ఇక్కడికి వచ్చాను. ఓకే. ఓకే. నైస్. నైస్ వెంకీ. బావుంది. సో, అట్లా జరిగింది. సో, అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి చేసుకొని స్కూలింగ్ అంతా కూడా కాకినాడలోనేనా వెంకీ? యా యా కాకినాడ. ఓకే. నీకు ఆ, స్కూలింగ్ నా స్కూల్ గురించి మా పేరెంట్స్ షిఫ్ట్ అయిపోయారు. ఓహ్! నాకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి మా ఫాదర్ ఇక్కడి నుంచి వెళ్ళేవారు అనమాట. ఇక్కడ మా మా ఊర్లో అమలాపురం దగ్గర ఊర్లో పొలాలు అవి చూసుకోవడానికి ఇక్కడ నుంచి వెళ్తూ ఉండేవారు కాకినాడ. 2 days ఒకసారి అట్లా. ఓకే. 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 సో, ఫ్యామిలీ కాకినాడలో పెట్టేసి ఫాదర్ అక్కడికెళ్ళి చూసుకొని వస్తా పోతా ఉండేవాళ్ళనమాట. అంటే అక్కడ వర్క్ ఆ, ఉన్నప్పుడు చూసుకునేసి. అవును. ఓకే. ఓకే. నీకు స్కూలింగ్‌లో గానీ, కాలేజ్‌లో గానీ ఓవరాల్ ఇప్పటిదాకా జరిగిన దాంట్లో నీకు బాగా లైఫ్ చేంజింగ్ ఇన్సిడెంట్స్ నీకు బాగా తట్టేటివి ఉన్నాయా వెంకీ? అంటే ఇప్పటిదాకా జర్నీలో అంటే ఇప్పుడు నువ్వు జాబ్ చేసి 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. స్కూలింగు, కాలేజీ వీటన్నిటిలో కలిపి నీ యెళ్ళే డైరెక్షన్‌ని చేంజ్ చేసింది గానీ, లేకపోతే నీకు ఒక మంచి లెర్నింగ్ ఇచ్చింది గానీ, లేకపోతే అలాంటి ఏమన్నా ఎక్స్‌పీరియన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఎక్స్పీరియన్స్ లైక్ టెన్త్ కూడా ఆదిత్య చేశాను అక్కడ, హుహు. స్టేట్ సిలబస్. ఓకే. దాని తర్వాత ఐఐటి ఐఐటి వైపు వెళ్దామని ఆ సమ్మర్లో హైదరాబాద్లో రామయ్య ఇన్స్టిట్యూట్ కోసం ఎంట్రన్స్ కోసం కోచింగ్ అనమాట. ఓకే. ఓకే. ఆహాహా! ఓకే. సో ఆ కోచింగ్ అవి తీసుకున్నప్పుడు
ఇంకా అవన్నీ చూసి పిచ్చెక్కి ఇంక బాబు ఐఐటి వద్దులే అనుకున్నాను అనమాట. ఓకే. అంటే ముందు నుంచి ఫౌండేషన్ ఉంటే ఫైన్, ఐఐటికి స్కూలింగ్ నుంచి ఫౌండేషన్ ఉంటే ఈజీ అవుతుంది. అవును. సో సడన్ గా మారేసరికి మేబీ అంటే ఇంత షార్ట్ టైంలో క్రాక్ చేయలేమేమో అన్నట్టు అనుకుని ఇంకా ఏదో ట్రిపుల్ ఈ వరకు ట్రై చేద్దామని ఆలోచనతో ఇంకా ఆదిత్యలో జాయిన్ అయినా అక్కడ తర్వాత ఓకే. ఇంటర్మీడియట్. ఓకే. సో అదొకటి ఐ మీన్ మనకు ఒక ఏం ముందు నుంచి ఫౌండేషన్ ఉంటే ఈజీ అవుతుంది ఏదైనా సరే. అవునవును. అంటే ఈ ముందర నుంచే కోచింగ్ గాని, లేకపోతే ఆ ఓరియంటేషన్‌లో ఉంటే కొంచెం ఆ, కొద్దిగా అది ఉంటది. అవును. అవును. కరెక్టే వెంకీ. ఇంకోటి ఇప్పుడంటే టెక్నో స్కూల్స్, శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ ఇవన్నీ వచ్చినాయి. అవును. అప్పుడు అవి లేవు. కరెక్టే. సో, అది. అవును. దాని తర్వాత ఇంకొకటి టర్నింగ్ పాయింట్ మన మన బీటెక్ లో అప్పుడు మన ముందు ఇయర్ రిసెషన్ కదా ఆహా! అవును. మనకి. అప్పుడు క్యాంపస్ లేవు, తర్వాత తక్కువే ఉన్నాయి కానీ టీసీఎస్, ఇన్ఫోసిస్. అవును. ఫస్ట్ టీసీఎస్ వచ్చింది. అవును. ఓకే. ఆ ఫస్ట్ టీసీఎస్ దాంట్లో నేను నేను సెలెక్ట్ అవ్వాలి, అంటే రిటర్న్ ఇవన్నీ అయిపోయినాయి. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఓకే. అది. అప్పుడు సెలెక్ట్ అవ్వాలి, సెలెక్ట్ అవ్వకపోతే ఇంకా అప్పుడు అనిపించింది. ఇంకా అక్కడి నుంచి గట్టిగా గేట్కే ట్రై చేశాను అనమాట. హుహుహు. అప్పుడున్న లక్కీగా వచ్చింది. ఓకే. గేట్‌కి టైం సరిపోయిందా నీకు ప్రిపేర్ అవ్వడానికి అన్నీ చూసుకోవడానికి? అంటే నువ్వు ఫోర్త్ ఇయర్‌లో పెట్టావు కదా! క్యాంపస్ అయిన తర్వాత స్టార్ట్ చేశా అంటున్నావు కదా! అవును. అంటే షార్ట్ షార్ట్ టైం అంటే సరిపోయింది. ఓకే. అంటే ఆ టైంకి సరిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కదా లెవెల్, టఫ్నెస్ ఇవన్నీ అనమాట. ఓకే. అప్పుడైతే సరిపోయింది. ఓకే. ఇంకొకటి మనకి ఆ టైం లక్ కూడా కలిసి రావాలి అంతే. కరెక్టే. అవును. 2 ఉండాలి. పేపరు, మన మైండ్, స్టేట్ ఆఫ్ మైండ్ అన్నీ Yeah. కూడా కలిసొస్తే బావుంటది. బావుంది వెంకీ. ఇంకోటి వెంకీ, ఇన్ జనరల్ లైఫ్ పర్స్పెక్టివ్‌లో నీ డెఫినిషన్ ఆఫ్ హ్యాపీనెస్ ఏంటి? నా అగైన్ అది ఒక్కొక్క ఇండివిజువల్ కి డిఫర్ అవుతుంది. కరెక్ట్. నాకైతే మాత్రం అంటే నాకు ఓవర్గా అచీవ్ చేసేయాలని ఏం అనిపించలేదు. ఓకే. నాకు ఎక్కువ సంపాదించేద్దాం ఆ టైప్ ఉండదు. ఓకే. ఆ, ఉన్న ఉన్న దాంట్లోనే బాగా ప్లాన్ చేసుకుని హెల్తీగా ఉంటే చాలా. అంటే అదే, అంటే ఉన్న దాంట్లో కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటే హ్యాపీనెస్, అదే హ్యాపీనెస్. ఓకే. సో, ఉన్న దాంట్లో ఉన్న స్టేట్‌నే ఎంజాయ్ చేసేదే నీకు దాంట్లోనే హ్యాపీగా ఉండేది అంటే ఇప్పుడు నీకు ఆహ్, ఆహ్, అంటే ఏం చేస్తే హ్యాపీ అనేది ఏం లేదు. జస్ట్ నువ్వు మామూలుగా ఉంటేనే నీకు హ్యాపీగానే ఉండిద్ది బేసిక్‌గా. అదే చెప్తావా? అది ఇప్పుడైతే ఇప్పుడు పిల్లలు అయ్యి వచ్చారు కాబట్టి వాళ్ళు టైం స్పెండ్ చేయడం, లేకపోతే ఎక్కడికి అలాంటి చిన్న చిన్నవి అంతే. ఓకే. నైస్ వెంకీ. ఇంకోటి నీకేమన్నా బాగా స్ట్రగ్లింగ్ పీరియడ్ ఎప్పుడన్నా ఉండిందా ఇప్పుడు దాకా? అంటే ఈ టైంలో మాత్రం బాగా ఇబ్బంది అయింది లైఫ్‌లో అన్న సిచ్యువేషన్స్ ఏమన్నా క్రాస్ చేసావా? ఏదన్నా అలాంటి బిగ్ టర్మాయిల్స్ కానీ, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ గానీ, లైఫ్ గానీ, హెల్త్ పరంగా గానీ? అంటే ఇప్పుడు అంత అంత అయితే నిజంగా అంత టఫ్నెస్ అయితే రాలేదు. ఓకే. సో, మోడరేషన్‌లోనే తీసుకెళ్తా ఉన్నావు. అలాగే అంతే. ప్లెజెంట్‌గా తీసుకెళ్తా ఉండేసి తీసుకెళ్ళావు. నైస్. నైస్ వెంకీ. ఇంకొకటి ఆహ్, నీ నీ డెఫినిషన్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ ఏంటి? అంటే నువ్వెలా చూస్తావు ఫ్రెండ్‌షిప్‌ని? ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఫస్ట్ ఒక బీటెక్ లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. హుహు. ఎందుకంటే అప్పుడు ఇంకా మనకి ఇంకా అంత క్లోజ్నెస్ మళ్ళీ ఉంటది కానీ ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుద్ది బేసికలీ మాట్లాడుకోవడం కానీ హ్మ్. ఇవన్నీ, బికాస్ ఆఫ్ ద ఎవరికి వాళ్ళకి ఫ్యామిలీస్ వచ్చేసి వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. కరెక్ట్. సో ఆ టైప్ కాకపోతే మనం ఎప్పుడు టచ్ లో ఉంటే అది బాగుంటుంది అని. ఐ మీన్ అవును. మనకి ఎవరైనా సపోర్ట్ బేసికలీ ఇప్పుడు చెప్పాలంటే బీటెక్ లో వచ్చే బీటెక్ కానీ ఏదైనా చదువు స్కూలింగ్ కానీ హుహు. అప్పుడు ఫ్రెండ్షిప్ అయితే ప్యూర్ గా ఉంటుంది అనిపిస్తుంది. కరెక్ట్. అంటే మనకేం ఎక్స్‌పెక్టేషన్ ఏమి ఉండదు బేసిక్‌గా. ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అవును. తర్వాత జాబ్ లో జాయిన్ ఇంకా కొలీగ్స్ అవన్నీ అంటే అది కొంచెం ఫార్మల్ గా అనిపిస్తుంది. అవును. సో మనం ఎప్పుడైనా సరే టచ్ లో ఉంటే బాగుంటది. అంటే ఒక సపోర్ట్ లాగా ఎప్పుడైనా మన లోస్ లో కానీ అవును. ఇప్పుడు ఫ్యామిలీ కాకుండా బయట ఫ్రెండ్సే అనిపిస్తుంది.
నైస్. నైస్. ఇంకే బాగుంది. అవును. అదైతే నిజమే. కానీ అదే నువ్వు చెప్పిన ప్యూరిటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ బీటెక్ స్కూల్ టైంలో ఉండేది. అది అది డిఫరెంట్ లెవెల్‌లో ఉంటది. అప్పుడు ఎవరు ఎవరి నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయరు. ఎవరు ఎవరిని జడ్జ్ చేయరు. సో, అది డిఫరెంట్ ఉంటది. ఓకే. సో, ఇంకోటి ఇప్పుడు నాకు కాలేజ్‌లో ఉన్న వెంకీ బాగా తెలుసు. కాలేజ్‌లో ఉన్న వెంకీకి ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేసి 12 ఇయర్స్ చేసి హైదరాబాద్‌లో సెటిల్ అయిన వెంకీకి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్? ఐ మీన్ అది యాజ్ ఎ పర్సన్ అయితే ఏం డిఫరెన్స్ లేదని చెప్తా. అది బయట వాళ్ళకి తెలుస్తుంది బాగా. అంటే నేను ఏమైనా మారానా లేదా అనేసి. ఆ! అంటే నీకు అనిపించింది. అంటే నీకు అనిపించింది ఒక నాకైతే అదే అంటే ఏదైనా కొంచెం ఆలోచన పెరుగుద్ది. ఆ, ఏదైనా చేసే ముందు కరెక్టా, రైటా, రాంగా, ఓకే. అందులోకి ఇంక ఫ్యామిలీ స్టార్ట్ చేసాక ఓకే. అంతా వాళ్ళ గురించి ఆలోచిస్తా చేస్తా ఉండాలి. సో పేషెన్స్ లెవెల్ కూడా కొంచెం పెరుగుద్ది చెప్పాలంటే. ఓకే. ఓకే. పిల్లలు వచ్చాక ఇంకా పెరుగుద్ది. అది నిజం. అదైతే 100% పెరుగుద్ది పిల్లలొచ్చాక. ఎక్కడలేని పేషెన్స్ అంతా వాళ్ళే టెస్ట్ పెడతారు మొత్తం. బావుంటది. అంటే వాళ్ళతో ఉన్న టైము బావుంటది. ప్లస్ మనకి పేషెన్స్ అంటే ఆ సీరియస్‌నెస్ అనేది కొంచెం తగ్గుద్ది. అన్నెసెసరీ థింగ్స్ మీద అంతా కూడా. బావుంటది. సో, బావుంది. ఇంకే సో, సో అది డిఫరెన్స్ అంటావు. ఇంకొకటి ఇప్పుడు ఈ ఆహ్, ఇప్పుడు మామూలుగా మళ్ళీ హైదరాబాద్‌కి ఎప్పుడు షిఫ్ట్ అయ్యావు వెంకీ నువ్వు? నేను 2016లో షిఫ్ట్ అయినా. అంటే 3.5 years ఆఫ్టర్ జాబ్. ఓకే. ఇప్పటిదాకా పూణేలో 20 ఉన్నావు ఫుల్‌గా. పూణేలో ఉన్నాను. 2012 నుంచి 2016 వరకు. ఓకే. 3.5 4 years. ఓకే. సో, ఇప్పుడు పక్కా 100% సెటిల్డ్ ఇన్ హైదరాబాదా మొత్తం? యా పక్క. ఓకే. ఓకే. నైస్‌లే. ఇప్పుడు హైదరాబాద్‌లో లేనిదంటూ ఏమీ లేదు అసలక్కడ. నేను చెప్పాగా మనం డిస్కస్ చేసేప్పుడు కూడా వచ్చింది కదా! అసలు చూస్తే ఏదో ఫారిన్ కంట్రీకి వచ్చిన ఫీల్‌లో వస్తుంది అసలు హైదరాబాద్‌కొస్తే. బిల్డింగ్స్ అదంతా అంతా రచ్చరచ్చగా ఉంటుంది. ఉమ్. హ్మ్. ఇంకోటి వెంకీ హౌ డు యూ సీ మనీ? నీ మనీ పర్స్పెక్టివ్. మనీ అంటే మనం బేసిక్ నీడ్స్ తీర్చేలాగా. ఓకే. ఆ, అంటే అలాగని ఎ- సంపాదించొద్దని చెప్పను. ఎందుకంటే మనం ఏ చేయాలన్నా మనీ గురించి ఆలోచించి వెనక్కి తగ్గేలా ఉండకూడదు. ఓకే. ఓకే. అలాగని సర్ప్లస్ వెనకాల పరిగెట్టడం కూడా ఆ, ఓకే. అనవసరం అనిపిస్తుంది. అంటే హ్మ్. ఐ మీన్ అగైన్ ఇది ఇండివిజువల్ పర్స్పెక్టివ్. అది నాతో డిఫర్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు కానీ కరెక్ట్. ఎవరి ఇష్టం, ఎవరికి హ్యాపీనెస్ కరెక్ట్. ఎందులో ఉంటే అందులో. అవునవును. కరెక్ట్. కరెక్ట్. అదైతే నిజం. సో, ను బేసిక్‌గా ఏందంటే యూ షుడ్ హావ్ ఎనఫ్ మనీ సో దట్ ఇట్ వోంట్ స్టాప్ యూ ఫ్రమ్ థింగ్స్ దట్ యూ వాంట్ టు డూ. అంతుండాలి యా ఖచ్చితంగా. అంటే రేపు నేను ఒక సరదాగా టూర్ వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికైనా యా చేయాలి అంటే దానికి అడ్డంకి ఉండకూడదు. అంత మనీ అయితే ఖచ్చితంగా ఉండాలి. అంతే. కానీ అట్లా అని చెప్పి మనీ. నీ హ్యాపీనెస్ హ్మ్. నీ హ్యాపీనెస్ కి నువ్వేం చేయాలనుకుంటున్నావు అది మనీ అడ్డు కాకూడదు. ఓకే. 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 గుడ్ సో పాయింట్. ఆ హ్యాపీనెస్ ఒక్కొక్కరి డెఫినేషన్ మారుతుంది అన్నమాట. కరెక్ట్. కరెక్ట్. ఆ హ్యాపీనెస్ మనకు దేంట్లో హ్యాపీనెస్ ఉండదు. కొంతమందికి ఎక్కువలో ఉండే హ్యాపీనెస్‌లో ఉంటది. కొంతమందికి ఇంకా ఆ, దానికి వెళ్తా ఉంటది. దానికి అడ్డు మనీ కాకపోతే అంతే చాలు. అవును. ఓకే. ఓకే. దానికి ఓకే. రోడ్ బ్లాక్ అవ్వకూడదు. మనీ లేకపోవడం వల్ల నేను చేయలేకపోయాను అనేది పాయింట్ కాకుండా ఉంటే సరిపోద్ది. నీకు నచ్చిన విషయాలు అవి చేసుకుంటే. యా ఇంక మంచి డెఫినేషన్ చెప్పి చెప్పావు. ప్లస్ ఇప్పుడు ఆహ్, సో, ఇప్పుడు స్టేట్ ఆఫ్ సాఫ్ట్‌వేర్‌లో జాబ్‌లో నీకు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ కానీ, లేకపోతే ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయా నువ్వు షేర్ చేసుకునేదానికి? సాఫ్ట్వేర్ లో ఇప్పుడు ఎవ్రీ నవ్ అండ్ దెన్ వస్తూ ఉంటాయి ఛాలెంజెస్ జాబ్ లో. అది ఒక్కొక్కసారి వర్క్ బట్టి, లేదా కస్టమర్ ఎండింగ్ ప్రొడక్ట్స్ అనుకో, ఓకే. ఏమైనా ఇష్యూస్ అప్పటికప్పుడు సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే. టైం తక్కువ ఉంటుంది. హ్మ్. సో ఈ టైప్ లో ఎప్పటికప్పుడు రెగ్యులర్ బేసిస్, డైలీ అన్నా కానీ రెగ్యులర్ బేసిస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఓకే. సో, అప్పుడు వాటిని కొంచెం స్ట్రెచ్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఓహ్! ఆ, సో, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తా ఉంటావు? అంటే ఆ టర్మాయిల్స్ వాటిలో వచ్చినప్పుడు గాని లేకపోతే? యా అప్పుడు ఫస్ట్ మనం
ఫస్ట్ క్లియర్ అయితే ఎప్పుడే ఎలా ఫిక్స్ చేయాలనేది మనకి ఐడియా ఉండాలన్నమాట. ఓకే. అది ఏంటి ఇష్యూ ఫస్ట్ డీబగ్ చేసి ఏమైనా ఇష్యూ వచ్చిందనుకో అది ఏంటి ఇష్యూ ఇవన్నీ తెలుసుకుని హ్మ్. అప్పుడు ఫిక్స్ ఎలా చేయాలని ఆలోచించాలి. అంటే డైరెక్ట్గా ఐ మీన్ ఇప్పుడు ఏదైనా సడన్ ఇష్యూ వచ్చి ఇప్పటికిప్పుడే కావాలంటే హుహు. పానిక్ అవ్వకుండా ఫస్ట్ థింగ్ మనం అనాలిసిస్ చేసుకుని ఓకే. ఓకే ఇది చేయగలుగుతాం అదే టైం పడుతుంది అంటే ముందే అనాలిసిస్ చేసుకుని వాళ్ళకి రిపోర్ట్ చేస్తే బెటర్. అంటే మనకు ప్రెషర్ ఉండకుండా హుహు. అయ్యో టైం అయిపోతుంది మనం వాళ్ళకి ఈ టైం అని చెప్పాము ఆ టైప్లో కాకుండా. ఓకే. ఓకే. ముందరే వాళ్ళకి చెప్పేసి ఇంత టైం పట్టిద్దని వాళ్ళని ఎక్స్‌పెక్టేషన్ కరెక్ట్‌గా సెట్ చేసేస్తారు. యా 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 అంతేగాని వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పి మనం అది అసాధ్యంగా అని చేయకూడదు. అలాగే మనం కష్టపడతాం కరెక్ట్ అది అవ్వాలి కదా. కరెక్ట్. కరెక్ట్. అవును. మన శక్తి కొలదే మనం కష్టపడగలుగుతాం. బియాండ్ ఏ పాయింట్ ఎళ్ళేము. కొన్నిసార్లు లక్కీగా కొన్నిసార్లు ఫాస్ట్‌గా అయిపోద్ది. అది ఓకే. కానీ అంతే దానికి పట్టే టైం అయితే పట్టిద్ది ఎట్లాగో. ఓకే. బేసికల్గా అది కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. హ్మ్. అవతల వాళ్ళకి ఓకే. ఏంటి అనేది కమ్యూనికేట్ చేయగలిగాలి ఓకే. మనలో మనం. ఓకే. ఓకే. ఇక్కడ నువ్వు పూణేలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ప్లేస్ అన్ని చూసావా వెంకీ? అంటే మహారాష్ట్రలో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా షిర్డీ. యా మోస్ట్లీ అన్ని కవర్ చేశాను. ఓకే. ఓకే. పేరెంట్స్ అందరూ కూడా చూసారు అయితే అటు సైడ్ అంతా కూడా. పేరెంట్స్ రాలే పూణే ఓన్లీ జాయినింగ్ అప్పుడు మా డాడీ వచ్చారు. ఓకే. ఓకే. అప్పటికి ఇంకా నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక మ్యారేజ్ వీళ్ళు హౌస్ అప్పుడు ఇవన్నీ తీసుకుని అప్పుడు వచ్చేవారు అన్నమాట. అప్పుడు పూణేలో రూమ్లో ఉన్నారు. ఓకే. ఓకే. అంటే ఇక నువ్వు మ్యారేజ్ అయ్యే టైంకి హైదరాబాద్ వచ్చేస్తున్నావా అప్పటికే? అంతే షిఫ్ట్ కదా. అయిన తర్వాత 3 ఇయర్స్. అయింది మ్యారేజ్ 2016. ఓకే. 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 హుహుహు. నైస్. అంటే ప్లాన్ చేసుకొని వచ్చావా వెంకీ? అంటే హైదరాబాద్ వచ్చేసి ఇక్కడే చేసుకోవాలి. యా ఓకే. అంటే మ్యారేజ్ అని కాదు కానీ మొత్తం ఇంక షిఫ్ట్ అయిపోయి ఇంక హైదరాబాద్ సెటిల్ అయిపోదాం అన్న ఆలోచన వచ్చి ఇంక మూవ్ అయిపోయాను అన్నమాట. ఓకే. ఓకే. సో, ఆ డెసిషన్‌తో హ్యాపీగానే ఉన్నావా? హైదరాబాద్‌లో థింగ్స్ ఇన్ కంపేర్ టు పూణే ఫుడ్ గిడ్డ యా బానే ఉంటది కదా! యా హ్యాపీ. ఫుడ్ ప్రాబ్లమ్ ఏం రాలేదా వెంకీ? పూణేలో అట్లా ఉన్నప్పుడు, మహారాష్ట్రలో అట్లా అక్కడ ఉన్నప్పుడు? అక్కడ ఫుడ్ ఇష్యూస్ అంటే బ్రేక్ఫాస్ట్ అయ్యి నచ్చేది నాకు అక్కడ. హ్మ్. పోహా పావ్ కరెక్ట్. పావ్ అవును. వడా పావ్ పావ్ బాజీ. అవును. కానీ బయట ఫుడ్ ఎక్కువ ఆ టేస్ట్లో అయ్యి మనకి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో అవును. మేమే కుక్ చేసుకునే వాళ్ళం. ఓకే. ఓకే. సో, కుకింగ్ అలవాటు ఉందయితే అప్పుడే. ఆ, నైస్. బీటెక్‌లో కూడా మీరే వండుకునేవాళ్ళు అనుకుంటా కదా కొన్నిసార్లు? బీటెక్లో రైస్ పెట్టుకునే వాళ్ళం అంతే. ఓకే. కర్రీస్ బయట నుంచి. ఓకే. ఓకే. నైస్. నైస్ వెంకీ. హ్మ్. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ వెళ్ళే కొద్దీ ఇంక హైదరాబాద్‌లోనే సెటిల్డా? అంటే నీకేమన్నా ఇలా చేయాలి, చూడాలి ఏమన్నా విషువల్ థింకింగ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు ఇక్కడే హైదరాబాద్ జాబ్ అయితే ఇక్కడే సెటిల్ అయిపోదాం ఇంకా. ఓకే. నైస్. సో, ఆల్ ఫుల్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అయితే. ఆ, నైస్. నైస్ వెంకీ. ఇంకొకటి ఇప్పుడు ఒకవేళ నీకు నువ్వు కనుక బ్యాక్ వెళ్ళి కాలేజీలో ఉన్న వెంకీకి ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలి, నిన్ను నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా చేయడానికి కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదా ఆల్ ఈస్ ఫైన్ అంటే పెద్ద చేంజ్ ఏం లేదు అంటే అంటే నువ్వేం చెప్పాలనుకుంటావు? ఒకవేళ నీకు అలా ఛాన్స్ వస్తే బ్యాక్ వెళ్ళి నువ్వేమన్నా కొన్ని కోర్స్ కరెక్షన్స్ కానీ లేకపోతే ఏమైనా రెక్టిఫై చేసుకుని లేకపోతే కొన్ని పాయింట్స్ లేదు నువ్వు చేసేదే కరెక్ట్ అని ఏదో ఒకటి చెప్పడానికైనా ఏదైనా బ్యాక్ వెళ్ళి చెప్పాలనుకుంటే వాట్ విల్ యూ గో అండ్? నాకైతే అసలు ఏ రిగ్రెట్ లేదు. అవునా? ఫుల్. అంతా అంతే. ఓకే. కూల్. కూల్. నువ్వు సూపర్. ఏదైనా సరే ఇక్కడి నుంచి ఒక 5 years ప్లాన్ చేయగలుగుతావు అంతే. అంతకుమించి నువ్వేమి గెస్ చేయలేవు. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు ఏదో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఇలా ఉంటది ప్రపంచం, దాన్ని బట్టి నేను ఇలా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు లేకపోతే ఇది బాగుంటది అది బాగుంటది ఓకే. అని లాంగ్ టర్మ్ అయితే ఇప్పుడున్న డైనమిక్ వరల్డ్ సెట్ అవ్వదు. అవునవును. కరెక్టే. ఒక మ్యాక్స్ 5 years ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అది కూడా అంతకుమించి కరెక్టే. ఏమో యూ కాంట్ ఎక్స్పెక్ట్. అవును. అది కూడా కొంచెం టర్మాయిల్ లాగే ఉంది. ఎందుకంటే చాలా డైనమిక్‌గా చేంజ్ అవుతోంది వరల్డ్ కూడా. ఆ! అవును ఆ! అసలు చెప్తా ఉంటే ఒక సీనియర్‌తో ఆఫీస్‌లో మాట్లాడుతూ ఉంటే అదే అన్నమాట.
విలేజ్‌లో కరెంట్ లేక ఏది నూనె దీపాలు పెట్టుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు చూస్తే ఏఐఎంఎల్ ఈ అంతా సాఫ్ట్‌వేర్, వాట్సాప్ ఇచ్చి అసలు ప్రపంచం ఎలా మారిపోయిందో అనుకుంటా ఉంటాం అన్నమాట. అంతే మరి. అంటే జస్ట్ మన డ్యూరేషన్‌లోనే కదా! అంటే మ మా గ్రాండ్ పేరెంట్స్ అగ్రికల్చర్, మా ఫాదర్ వాళ్ళు జాబ్‌కి జస్ట్ అప్పుడు స్టెప్ అవుట్ అయ్యారు. కానీ మేము సెలవులకి అలా వచ్చినప్పుడు పల్లెటూరులో పడుకొని ఆకాశంలో నక్షత్రాలు చూసుకుంటా, పడుకుంటా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట. ఆ పాయింట్ నుంచి అసలు ఇప్పుడు అసలు మొత్తం వరల్డే చాలా చేంజ్ అయిపోయింది. బేసిక్‌గా చూస్తే అంతే. చాలా డైనమిక్‌గా ఉంది. వరల్డ్ మారిపోద్ది, మన థింకింగ్ మారిపోద్ది, అన్నీ మారిపోయి ఇప్పుడు మన పేరెంట్స్ వాళ్ళందరూ మనం ఖచ్చితంగా చదవాలి అని పెట్టుకునేవారు వాళ్ళ గోల్. కరెక్ట్. ఇప్పుడు నీ పిల్లలకి నువ్వు చదువు 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 అని చెప్పాలనిపించదు బేసికలీ, నేను అనుకోవడం. అవును. అవును. వాళ్ళు వాళ్ళు అంతా పర్సనాలిటీ డెవలప్మెంట్ అవి చూసుకుంటారు బేసికలీ, కరెక్ట్. మిగతా అవును. మార్కుల కంటే. అవును. సో అది మారుతుంది జనరేషన్. కరెక్ట్. కరెక్ట్. అవును. ఆ టైంలో అది నెసెసిటీ. అంటే వచ్చేదానికి కొంచెం లేదు, బెటర్. ఆ టైంలో వాళ్ళు చేసింది కరెక్ట్. అవును. ఇప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను జాబ్ వైపు మార్చారు. అవును. నువ్వు జాబ్ లో ఉండడం వల్లే కదా నీ పిల్లలు ఏవో మార్కులు తెచ్చేసుకోగలలేదని ఆలోచించగలుగుతున్నావు. కరెక్ట్. కరెక్ట్. నువ్వు కూడా అగ్రికల్చర్ లో ఉంటే నీ పిల్లలు ఖచ్చితంగా చదవాలి, నువ్వు స్టార్ట్ చేసేవాడు మళ్ళీ. అవును. అంతే. సో, సో అంతే, ఏ టైంలో ఏది చేస్తే అది కరెక్ట్ అని కూడా అంతే. అది మనం అప్పుడు తప్పు చేసాం అన్న ఫీలింగ్ అయితే అది ఎప్పుడు ఉండకూడదు. కరెక్ట్. బాగుంది వెంకీ. కానీ నేను ఎప్పటి నుంచి కూడా చూసేదంటే బీటెక్ నుంచి కూడా జనరలీ యు ఆర్ ఎ వెరీ హ్యాపీ అండ్ కూల్ పర్సన్. అట్లే ప్లెజెంట్గా అలా వెళ్ళిపోతూ ఉన్నాను. సో నువ్వు అలా హ్యాపీగా కూల్నెస్ని మెయింటైన్ చేయడానికి ఏమైనా బేసిక్ అండర్లయింగ్ ప్రిన్సిపల్స్ ఏమైనా ఉన్నాయా? లేదా ఎలాగా? అంటే ఇప్పుడు థింగ్స్ కొంతమందికి లైఫ్ షేకీగా వెళ్తూ ఉంటుంది, కొంతమందికి పెద్ద పెద్ద రోడ్ బ్లాక్స్ అయ్యి తగలుతా అట్లా ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. లేదా నువ్వు చూస్ చేసుకున్న పాత్ బట్టి అలా వెళ్తుందా? ఎలాగ అంటే నీకేమనిపించింది? నీ కోర్ థింగ్ ఏంటి? అది డెఫినెట్లీ అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. నా దగ్గరికి వచ్చేసరికి మేబీ నా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేయడం ఫార్చునేట్ అనుకోవాలి. అంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయి మాకు కూడా, ఓకే. కానీ అది తెలియకుండా మా ఫాదర్ అవన్నీ నీకెందుకు నువ్వు చదువు ఆ టైప్లో సపోర్ట్ చేసేవారు అనమాట. ఓకే. సో ఆ సైడ్ ప్రెషర్ నన్ను తీసుకొని వెళ్ళలేదు బేసికలీ, ఫైనాన్షియల్గా అయినా ఆ టైప్. సో వాళ్ళ వరకే ఉంచి నాకు జస్ట్ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి అదే ఫోకస్ అన్నట్టు వాళ్ళు అలా గైడ్ చేశారు. సో ఇట్ డిపెండ్స్, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కోలా ఉంటుంది కదా. సో కరెక్ట్. సో అది దాన్ని బట్టి మనకి సో నాకు ఓకే అది హ్యాపీనెస్ అని చాలు, సరే ఓకే. ఆ విషయంలో ఫార్చునేట్ అని అనుకోదు, మేబీ ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ వల్ల కానీ. ఓకే. ఓకే. నైస్. ప్లస్ అదే నేచర్ని నువ్వు అలా కంటిన్యూ చేసుకుంటే వచ్చేసావు ఇప్పుడు దాకా కూడా. అంటే నీకు అంటే అంటే నేను ఫస్ట్ టైం చూసానంట. అంటే నీకు ఏదైనా పెద్ద గట్టి రోడ్ బ్లాక్స్ తగిలాయి, ఏం తగిలాయి లేదు అంటే రెండు ఉంటాయి. ఒకటి స్మూత్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఫుల్లీ లక్ కారణం అవుద్ది అనేది కొంతవరకు హెల్ప్ అవుతుంది. కానీ ఇంకోటి అంటే ఒకటి మనం అది రోడ్ బ్లాక్ లో చూస్తే అది రోడ్ బ్లాకే అవుతుంది. కరెక్ట్. అవును. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే మేబీ ఇప్పుడు నేను ఎంసెట్ ఉంది, ఎంసెట్ ఇంకా మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఓకే. ఒక మేబీ హండ్రెడ్స్లో వస్తుంది, 1000 బిలో ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే. అలాగని చెప్పి 5000 వచ్చింది. సరే అనుకున్నా, అంటే ఆ టైంలో అప్సెట్ అవుతాం ఒక రోజు మా అయితే. ఓకే. తర్వాత అప్పుడు కూడా ఇలా సపోర్ట్ చేశారనమాట. ఇట్స్ ఓకే, నెక్స్ట్ మంత్ ట్రై చేద్దాం అన్నట్టు. సో ఓకే. ఆ బేస్గా ఆ టైప్ అంటే మనం హ్యాండిల్ చేయగలిగే సిచ్యువేషన్. ఓకే. ఓకే. కూల్‌గా హ్యాండిల్ చేసి అంటే నేను చూసాను కూడా. అంటే ఓన్లీ లక్ బట్టే అన్నట్టే కాకుండా పీపుల్ నేచర్ బట్టి కూడా ఉండిద్ది. నువ్వు చెప్పావు కదా! హౌ దే సీ థింగ్స్ అండ్ టేక్ ఇట్ అనేది అనిపిస్తదనమాట. సో అలాగే అంటే కాలేజీలో ఉన్నప్పుడు కూడా కొంచెం అలా తాపీగా అలాగే స్మూత్‌గానే వెళ్ళిపోయి చేస్తా ఉండేవాడు నువ్వన్నీ చూసుకునేసి అనే అనిపించింది. సో అదే నేచర్‌ని అంటే కాలేజీలో తాపీగా ఉండడం పెద్ద కష్టమేం కాదు.
అంటే అక్కడ మనకంత స్ట్రగుల్స్ ఏం ఉండవు. అంటే అన్‌లెస్ అవును. అవును. జాబ్ కొట్టడం తప్పించి మిగిలినటివి అంత పెద్ద వేరేటివి ఏమి ఉండవు. అన్నీ పేరెంట్స్ చూసుకుంటూ ఉంటారు కాబట్టి. అవును. తర్వాత ఎప్పుడైతే మనం ఇండివిడ్యువల్‌గా బయటికొస్తామో, సెపరేట్‌గా వచ్చేసి థింగ్స్ చేసి మనకి ఒక మనీ వస్తా ఉంటుద్ది. చుట్టుపక్కల థింగ్స్ ఇవి, అవి అన్నీ డిఫరెంట్ వేరియబుల్స్ యాడ్ అవుతాయో, అప్పుడు మనకి రియల్ థింగ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు అనుకున్నానన్నమాట. సో, కానీ అదేలే నువ్వు చెప్పినట్టు స్మూత్‌గా అన్నిటిని మనం ప్లెయిన్‌గా ఉన్న మూమెంట్‌ని ఎంజాయ్ చేసుకుంటా వెళ్తా ఉంటే వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏమైనా హాబీస్ ఏమైనా ఇన్కల్కేట్ చేసావా వెంకీ? ఏమైనా చేస్తా ఉంటావా సరదాగా? హాబీస్ అంటే ఏం లేవు. ఇదివరకు మామూలుగా స్పోర్ట్స్ అవి ఆడేవాడిని. ఓకే. ఇప్పుడు పిల్లలొచ్చాక ఇంకా మిగిలిన టైం వాళ్ళకి సరిపోతుంది. ఓకే. ఇద్దరం జాబే మేమిద్దరం. మా వైఫ్ కూడా వర్కింగే. తను కూడా డైలీ ఆఫీస్‌కెళ్ళాలి. ఓకే. సో, ఈ ఆఫీస్‌కెళ్ళొచ్చాక ఇంకా మామూలుగా చూసుకోవడం సరిపోతా ఉంటదన్నమాట ఇద్దరికి. ఓకే. ఓకే. నైస్. నైస్. బాగుంది. బాగుంది వెంకీ. అండ్ ఖాళీ దొరికినప్పుడు రిలాక్స్ అవ్వడం అంతే సాటర్డే సండే. మూవీస్ చూడడం అలా కూడా ఏం లేదా ఇప్పుడు? ప్రస్తుతం మీ ఆ? అబ్బాయి చూస్తారా థియేటర్స్‌లో వెళ్ళి మూవీస్ అలా చూడడం అలా ఏం లేదా? లేదు. ఇప్పటివరకు మూవీ వెళ్ళలేదు. అవునా? ఓకే. 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 ఇంకా ఓకే. ఇంకా ఆ కార్టూన్స్ చూస్తాడంతే టీవీలో. ఓకే. ఇంకా సినిమా థియేటర్కి వెళ్ళి చూడదా ఇంకా తెలియదు. ఓకే. నీ నీ పేరెంటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? యాస్ ఏ ఫస్ట్ టైమ్ ఫాదర్. బాగానే అంటే బాగానే ఉంది. ఆ, ఆ, ఓకే. పర్లేదు. ఇప్పుడు 5 years వచ్చినాయి. అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాడు. అంతా హుహు. బాగా బయట బాగానే బిహేవ్ చేస్తున్నాడు. సో అంటే అదే మనం చెప్పుకుంటూ ఉండాలి. ఓకే. టఫే కొంచెం. ఇప్పుడు వాళ్ళకి మాటలు రానంత వరకు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. ఆ, అంటే ఏంటి ఇష్యూ ఇప్పుడు ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు ఫస్ట్ కరెక్టే. స్టార్టింగ్ లో మనకి. అవునవును. సో అది ఓవర్ ద టైం ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది మనకి. ఎందుకు ఏడుస్తారు, అవును. ఆకలికా నిద్రకా అవునవును. సో, అవును. ఫస్ట్ స్టార్టింగ్ టాడ్లర్ స్టేజ్‌లో కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి. కరెక్టే. ఫస్ట్ వాళ్ళు యా, చెప్పి అర్థం కాదు మనకి ఎందుకు అవును. ఏడుస్తుంది ఏంటి, అవును. ఎలా బిహేవ్ చేస్తారు, అవును. ఎలా అంటే నాకైతే పిల్లల్ని ఆడించడం కొత్తే. అప్పటి నుంచి ఆహాహా! అలవాటు చేసుకోవడం, వాళ్ళని ఎంగేజ్ చేయడం. ఓకే. ఓకే. హుహుహు. వాళ్ళ ఫ్రెండ్స్ గూడా వస్తా ఉంటారు. వాళ్ళతో పాటు కూడా నువ్వు చూస్తా ఉండాలి. అన్నీ ఉంటాయి గదా! నెక్స్ట్ ఆ, అవును. ఇప్పుడైతే వస్తా ఉంటారు గదా! స్కూల్ ఫ్రెండ్సో లేకపోతే మీ వస్- దగ్గరున్న ప్లేస్‌లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళే. వస్తారు. ఇక్కడ ఎప్పుడైనా పార్క్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తగులుతూ ఉంటారు. ఓకే. ఓకే. ఇంకా స్కూల్ యాక్టివిటీస్కి రెడీ చేయడం, ఇవన్నీ ఇంక మామూలే అందరూ ఉండి. ఓకే. ఓకే. బావుంది. బావుంది. నైస్. సో, అలాగే ఎళ్తా ఉందయితే. ఇప్పుడు పేషెన్స్ నేర్పించాను. ఏ విషయంలో పేషెన్స్ నేర్చుకున్నావు నువ్వు బేసిక్‌గా? నువ్వు ఫస్ట్ నుంచి కూడా కొంచెం పేషెంట్‌గానే ఉంటావు కదా! అంటే అంత వైలెంట్ పర్సన్ ఏం కాదు. నేనెప్పుడు అంత అగ్రెసివ్‌గా ఎప్పుడు చూడలేదు నిన్ను. అంటే కాలేజీలో ఉన్నప్పుడు గానీ, ఏ ఆ, విషయం వైలెంట్ ఇన్ ద సెన్స్ గొడవల టైప్ కాదు కానీ అవును. ఇమీడియట్ గా చిరాకు టైపు. ఇది వరకు వచ్చేది కొంచెం ఓకే. చిన్న చిన్న వాటికి. ఓకే. కానీ అదే ఇప్పుడు ఆడికి చెప్తా 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 అలవాటు అయిపోయింది అలా. ఓకే. ఓకే. ఉంది. మా బుడ్డది ఉంది. మంచిగా చెప్పి ఏదైనా చెప్తే ఓకే నాన్న అన్నది మళ్ళీ ఎళ్ళి అదే చేస్తది. చెప్పేసి. అంతే. ఎన్నిసార్లు చెప్పినా వింటలేదన్న కోపం వస్తుంది ఒక్కొక్కసారి స్టార్టింగ్. ఆ! అవును. కానీ వాళ్ళు అది ఇంకా హ్మ్. హ్మ్. వాళ్ళకి వాళ్ళే నేర్చుకుంటారు. తర్వాత మనం చెప్తా ఉండడం మాత్రం మానకూడదు వాళ్ళకి హ్మ్. సరిగ్గా. ఓకే. హుహుహు. ఓకే. సో, ఇప్పుడు 5 ఇయర్స్ వచ్చేస్తే అన్నీ అర్థమైపోతాయి గదా! ఇంకేం పెద్ద ప్రాబ్లమ్ అవును. ఉండదనుకుంటా కదా! మాటలొచ్చేస్తాయి, చెప్తారు వాళ్ళే చూసుకుంటారు. ఇంకంతా వాళ్ళని జస్ట్ మనం మానిటర్ చేసుకోవడం అంతే. బయట ఎక్కడ ఇప్పుడు సైకిల్ దొక్కుతున్నాయి పడిపోకుండా ఇది చూసుకోవాలి తప్ప ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తగిలితే వాళ్ళు ఆడుకోవడం, హుహు. ఆకలేస్తుందనడం, ఇంకా పడుకుంటానడం, ఇంకా వాళ్ళే చూసుకుంటారు. ఓకే. ఓకే. మెయిన్ స్కూల్కి వెళ్తే ఆ ఆ కలవడం బాగా తెలుస్తుంది. సోషలైజింగ్, ఏం తెలుస్తది? అందరితో కలవడం మాట్లాడడం అవి. ఓకే. ఓకే. వాళ్ళు సోషలైజ్ అయ్యి అలా చేస్తా ఉంటారు. ఆ,
ఇంకోటి 4 ఇయర్స్ నువ్వు వర్క్ ఫ్రమ్ హోమే చేసావా వెంకీ? ఇక్కడ ఆ, హైదరాబాద్‌లో గూడా? అవును. ఓకే. ఓకే. అది గూడా బాగా కలిసొచ్చుండిద్ది గదా! అంటే బేబీతో కూడా కొంచెం టైమ్ స్పెండ్ చేయడానికి. అది లక్కే, అదే అనుకోవాలి. హ్మ్. లక్కీగా ఆ టైం ఎప్పుడు కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఈ 2020 ఫిబ్రవరిలో పుట్టాడు మావాడు. ఓకే. మార్చ్ నుంచి లాక్డౌన్. ఆహాహా! ఇంకా అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమే నేను. ఆ! ఓకే. సూపర్. అట్‌లీస్ట్ ఆ టైంలోనే మనకి టైం గూడా కావాలి కదా! వాళ్ళకి గూడా కావాలి కాబట్టి టెన్షన్, టైము. ఆ, అదే హ్మ్. ఓకే. అన్ని బాగానే మేనేజ్ చేస్తాం అప్పుడు, లక్కీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల. ఓకే. ఇప్పుడేమో అన్నీ ఓపెన్ అప్ అయిపోయాయి కాబట్టి ఆఫీసెస్ ఇంకా చూడాలి. కానీ ఇప్పటికి నీకు పర్లేదేమో. వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిపోతారు. నువ్వు ఆఫీస్‌కి వెళ్ళిపోతావు. అంటే టయానికి వచ్చేస్తే సరిపోద్దేమో ఆఫీస్ నుంచి. సో, అంతే. ఈ ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వచ్చేస్తాను ఆఫీస్ నుంచి. ఓకే. ఓకే. నేను అంతే. అట్‌లీస్ట్ ట్రాఫిక్ ఎస్కేప్ అయిపోవచ్చు. ప్లస్ మనకు కూడా మైండ్ ఫ్రెష్‌గా ఉండిద్ది కాబట్టి అలాగే అవును. చేస్తా ఉంటాను. బాగుంది. బాగుంది వెంకీ. నైస్. ఇంకొకటి ఒకవేళ నీ లైఫ్ పరంగా ఏమైనా అబ్జర్వేషన్స్ కానీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ కానీ చూసే వాళ్ళకి ఎవరికైనా అంటే ఇప్పుడు బీటెక్లో చదివే వాళ్ళు మన ఎస్ఆర్కే స్టూడెంట్స్ కానీ ఎవరైనా చూస్తూ ఉన్నారు ట్రిపుల్ ఏమైనా ఉన్నారు నీ పర్స్పెక్టివ్ ఏమైనా షేర్ చేసుకొని నీకు ఇంపార్టెంట్ అనిపించినట్టు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? ఏముంటుంది అదే, మీ- వాళ్ళకి ఒక గోల్ అంటూ ఉంటే దానికి ట్రై చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సివిల్స్ రాయాలనుకోండి, ఇంకా వాళ్ళు దాని మీద కూర్చుంటారు కదా. అవును. సో ఆ టైప్ ఉంటే ఖచ్చితంగా దాని మీద కూర్చోవాలి. అట్లా అని కాదు, ఓపెన్ గా ఉంటే ఏదైనా నేర్చుకుంటాను నేను, చేస్తానంటే ఓపెన్ మైండెడ్నెస్ ఉంది. ఓకే. ఓకే. నైస్. నైస్ వెంకీ. కానీ ఓపెన్ మైండ్‌నెస్‌లో నాకు తెలిసి ఎక్కువ ఫ్రిక్షన్ ఉండదు. అంటే వచ్చిందల్లా నువ్వు యాక్సెప్ట్ చేస్తా వెళ్ళిపోతా ఉంటావు. దాన్నే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే నీకు అదే. ఇది వద్దు అన్న ఫ్రిక్షను ఎక్కువ బాధ ఇయన్నీ ఏమి ఉండవనుకుంటా. హ్మ్. అవును. అరే, ఇక హ్మ్. ఇదే చేస్తున్నాను, అది చేయలేకపోతున్నాను. అవును. నాకు ఎంటెక్ చేసినప్పుడు మామూలుగా కోర్ జాబ్ అని అనుకునేవాడిని. అవునవును. వస్తే బాగుందని అనుకున్నాను. అలాగని చెప్పి అదే అని పెట్టుకోలేదు. కరెక్ట్. కరెక్ట్. ఏదో జాబ్ అన్నట్టు జాయిన్ అవ్వాలి అనుకున్నాను. అది హుహు. సో, వర్క్ ఎర్నింగ్ కోసం చూసుకునేసి ఒక జాబ్ ఒక ఇది తీసుకున్నావు. ప్లస్ నువ్వు బేసిక్ కోర్ కూడా నువ్వు ఇది పెట్టుకున్నావులే. నాకు అనిపించింది ఏంటంటే లాజికల్ థింకింగ్ పెట్టుకున్నావు. జాబ్‌లో అదే. బేసిక్‌గా నువ్వు పవర్ ఎలక్ట్రానిక్స్ అయినా, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ అయినా కొంచెం లాజికల్‌గా థింక్ చేసి మైండ్‌కి కొంచెం చర్నింగ్ ఉంటే అది ఎంజాయ్ చేస్తే ఇంక అది ఏ జాబ్‌లో అయినా నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు. అంటే ఆ థింకింగ్ ఉన్న అదే. జాబ్ ఉంటే సరిపోద్ది. అంటే ఇప్పుడు ఒకటి, ఈ మీకు ఈ కోర్సులు కానీ కొత్త ఫ్రేమ్వర్క్ లాంగ్వేజ్ నేర్చుకోవడం పెద్ద ఇష్యూ కాదు. మనకి చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చేసింది. కరెక్ట్. కాకపోతే నువ్వు ఏం అడగాలో తెలుసుకోవాలి కదా, చాట్ అవును. జీపీటీని క్వశ్చన్. కరెక్ట్‌గా. అది తెచ్చుకోవాలి అంతే. ఓకే. ఓకే. సో, అవును. అంటే సో, బేసిక్‌గా ఏందంటే మనం ఏ డైరెక్షన్‌లో ఆ థాట్ ప్రాసెస్ కొంచెం ఎవాల్వ్ థింకింగ్ ఉంటే సరిపోద్దన్నమాట. ఓకే. నైస్. నైస్ వెంకీ. ఇంకోటి ఇప్పుడు కొత్తగా సాఫ్ట్‌వేర్ చేసే వాళ్ళకి నువ్వేమన్నా సజెషన్ ఇస్తావా? ఈ కోర్స్ చేస్తే బాగుండుద్ది. లేకపోతే ఈ డైరెక్షన్‌లో చూడండి. ఇవి మీరు ట్రై చేయండి అని ఏమన్నా చెప్తావా? నేనైతే సాఫ్ట్వేర్కి వచ్చే వాళ్ళకి ఫండమెంటల్స్ అయితే స్ట్రాంగ్ నేర్చుకోవాలి. ఓకే. ఫండమెంటల్స్ అంటే ఒకేసారి ఒక 2 3 లాంగ్వేజ్లు నేర్చేసుకునే కంటే, హుహు. ఏదో ఫస్ట్ ఒకటి తీసుకుని దాని ఫండమెంటల్స్ అన్ని స్ట్రాంగ్ చేసుకుంటే, ఓకే. దాని నుంచి ఇంకా ఏది లేటెస్ట్ దానిపైన ఫ్రేమ్వర్క్ కానీ ఏది వచ్చినా హ్మ్. ఈజీ అవుతుంది అంతే. ఓకే. అది జస్ట్ సింటాక్స్ డిఫరెన్స్ తప్ప ద వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ డిఫరెన్స్, దాని కోర్ మారదు. ఓకే. ఓకే. బాగుంది. అంటే నేను ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్, నేనైతే చెప్తాను అదే HTML CSS జావా స్క్రిప్ట్ బేసిక్ అనమాట, ఫండమెంటల్స్ ఫ్రంట్ హ్మ్. ఎండ్ కి. ఓకే. అవి వస్తే ఏ ఫ్రేమ్వర్క్ అయినా చేయగలుగుతాం. ఫ్రంట్ ఎండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఫ్రంట్ ఎండ్ లో, ఇప్పుడు కొత్త అన్ని నేను చేసినప్పుడు XJS, తర్వాత యాంగులర్, తర్వాత రియాక్ట్, నెక్స్ట్ జేఎస్, ఓకే. ఇవన్నీ కూడా ఇంక జావా స్క్రిప్ట్ మీదే. ఓకే. ఓకే. నైస్. నైస్. బాగుంది వెంకీ. సూపర్. హుహు. అది సంగతి. నేను అడగాలనుకున్న క్వశ్చన్స్ ఇవే వెంకీ. స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవి అయిపోయాయి. నువ్వు కూడా బాగా ప్లెయిన్గా ఆన్సర్ చేసావు. కానీ నేను చూసింది ఏంటంటే కాలేజీలో ఉన్నప్పటికీ ఇప్పటికీ పెద్ద ఎక్కువ చేంజ్ అవ్వకుండా ఉన్న వాళ్ళు చాలా తక్కువ. మన ఫ్రెండ్స్లో ఉన్నారు కొంతమంది డిఫరెంట్ థింగ్స్ టర్మాయిల్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ అలా ప్లెయిన్గా వెళ్ళిన వాళ్ళు.
కానీ చాలా తక్కువ మంది మాత్రం అదే టెంపోని ఆల్మోస్ట్ అలాగే మెయింటైన్ చేసుకుంటూ రావడం అనే దాంట్లో నువ్వు కానీ లేకపోతే అయూబ్ ఖాన్ కానీ అట్లా అలాగే సెటిల్ అయి ఉన్నారు. సేమ్ కాలేజీలో ఎలా ఉన్నారో బిహేవియర్ ఇంకా అట్లే ఉందన్నమాట. సేమ్ అదే టెంపో అదే రిలాక్స్డ్గా మెయింటైన్ చేస్తూ వచ్చేసారు. అంటే సిచ్యువేషన్స్ ఆర్ స్ట్రగుల్స్ ఇన్ లైఫ్ డిడింట్ ఇంపాక్ట్ యూ. ఇది అసలు సూపర్ అసలు నిజంగా చూస్తే ఇక్కడ. సో దాన్ని యాక్సెప్ట్ చేసి హ్యాపీగా తీసుకోవడం అనేది దట్ ఈస్ గుడ్. నైస్ నైస్ వెంకీ. థ్యాంక్స్ వెంకీ టైం ఇచ్చినందుకు మంచిగా ఇంటర్వ్యూకి. యా సరే థ్యాంక్ యూ రికార్డింగ్ స్టాప్ చేస్తాను. ఓకే